భవిష్యత్తు అంతా ఎలక్ట్రికల్ వాహనాలదేనని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. ఇవి వాహనాల క్రయ విక్రయాల కోసం రూపొందించిన జూయ్ యాప్ ను ఆవిష్కరించారు. ఐలాండ్ మాస్క్ సంస్థను హైదరాబాద్ నగరంలో నెలకొల్పాలని ప్రభుత్వం తరపున విజ్ఞప్తి చేసినట్టు చెప్పారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సైతం భవిష్యత్తులో పెను మార్పులు సృష్టించనుందన్నారు. ఏఐసిటిసి నెలకొల్పేందుకు ప్రభుత్వం 500 ఎకరాలలో ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు మంత్రి శ్రీధర్ బాబు. మొత్తం భారతదేశంలోనే మొట్టమొదటిసారి ఈవీ వెహికల్స్ కు సంబంధించిన ఒక ప్లాట్ఫామ్, 2 వీలర్ కు సంబంధించిన ఒక ప్లాట్ఫామ్ ని డిజైన్ చేసి ఒక వెబ్ బేస్డ్ అప్లికేషన్ ని మొత్తం యావత్ దేశ ప్రజలందరికీ ముందట ఉంచుతా ఉన్న మా మహంత్ గారు, అదేవిధంగా ప్రణయ్ గారు, హృదయపూర్వకంగా వారికి మా తరఫున, మా మిత్రులు మదన్ మోహన్ గారు అందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హైదరాబాద్కి, తెలంగాణ రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏ రాష్ట్రానికి లేదు. ఇక్కడ ఉన్న సాంకేతికపరమైన పరిజ్ఞానం రాబోయే కాలానికి సంబంధించి ప్రకృతికి సంబంధించిన అంశాలను దృష్టిలో పెట్టుకొని ఈరోజు బ్యాటరీ వాహనాలను తయారు చేసిన మొట్టమొదటి ఆలోచన చేసిన ఎలాన్ మస్క్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని ఈరోజు ఒక సస్టైనబుల్ ఫ్యూచర్ని అందిద్దామని ఆలోచన చేస్తున్న ప్రతి ఒక్కరికి మా రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో వారికి సహకరించే కార్యక్రమం, కార్యాచరణ ప్రోత్సాహం చేసే ఓ ప్రయత్నం చేస్తుంది.